అన్న మంచి ముహూర్తం చూస్తాము, గృహప్రవేశం చేస్తాం. గృహప్రవేశం మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక గృహప్రవేశం చేస్తామా? మంచి ముహూర్తం చూస్తాం కదా విజయన్, మంచి ముహూర్తం చూస్తాము, బలమైన ముహూర్తం చూస్తాము. ఇది ఒక్కరు చూసే ముహూర్తం కాదు, ఒక రాజకీయ పార్టీ చూసే ముహూర్తం కాదు. సాధు సంతువులు అందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన ముహూర్తం చూసి ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. రాజకీయం ఏడేస్తున్నాం మేము ఇప్పుడు కాంగ్రెస్ లను, బీఆర్ఎస్ లను, కమ్యూనిస్టులను ఓటీసీ పెట్టుకోమని చెప్పి మేమే పెట్టుకోగలుగుతున్నామా? మేము అక్షిత కార్యక్రమం మీరే పాల్గొనండి, మేము ఎక్కడ బీజేపీ కన్వర్షన్ పాల్గొన్నామా? ఇప్పుడు మేమే పాల్గొంటే బదనామా అవుతుందని చెప్పండి. అది రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. దానిలో మరి ఆంజనేయకత్వం దాన్ని ఎందుకు గమనిస్తలేము మేము అంటున్నాం. ఇక దానిలో వీళ్ళు చెప్పిస్తే చెప్పరాలు. ఇప్పుడు ప్రపంచం అంతా తిరుగుతున్నది. అసలు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు రామాలయ నిర్మాణానికి అనుకూలమా కాదు? ఫస్ట్ అయోధ్యలో రామ మందిరం ఉందా, బాబ్రీ మసీద్ ఉందా? రాముడు అయోధ్యలో పుట్టే నమ్ముతారా అని నమ్మరా వీళ్ళు? వీళ్ళు అప్పుడే అయోధ్య బాబ్రీ మసీద్ ఇచ్చినప్పుడే రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారంటీ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు మేమే అన్నాం, విమర్శించినప్పుడు మీ తల్లి పుట్టిన గ్యారంటీ ఏంది? ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న నర్సు, బాధ్యతాయుతమైనటువంటి పవిత్రమైన డ్యూటీలో నర్సు వచ్చి, అమ్మా నీకు పాప పుట్టింది, పాప పుట్టింది, బాబు పుట్టిందని ఇస్తే నా బిడ్డ అని అనుకుంటాం మనం. ఇవాళ చరిత్ర చెప్తున్నది. ఇవాళ మరి తీస్తే ఎందుకు వస్తలేరు మీరు? మరి బాబ్రీ మసీద్ కూల్చిపోతే తప్పు అని ఎందుకన్నారు మీరు? రామాలయ పునః నిర్మాణ కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకించారు మీరు? ఎందుకు విమర్శన చేశారు? ఇవాళ అయోధ్య మీరే చరిత్ర రాశారు కదా, మరి రామాలయ నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎందుకు హాజరైతలేరు? ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మీరు వెళ్ళకపోతుంది కదా. అన్ని పార్టీలు, అన్ని మతాలు అందరూ వస్తున్నారు దానికి. గౌరవ సుప్రీంకోర్టు అయోధ్య రామాలయ విషయంలో తీర్పు ఇచ్చిన రోజు ఈ మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నది. ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.